ఆయిలీ స్కిన్, పింపుల్స్ కూడా వస్తున్నాయి, కానీ ఫేస్ మాత్రం టైట్ గా అనిపిస్తుందా? అది డ్రై స్కిన్ కాదు. చాలా కేసెస్ లో అది డీహైడ్రేషన్. డ్రై స్కిన్ అంటే ఆయిల్ తక్కువగా ఉండడం, డీహైడ్రేటెడ్ స్కిన్ అంటే వాటర్ తక్కువగా ఉండడం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది, కానీ టైట్ గా అనిపించగానే చాలా మంది హెవీ క్రీమ్స్ వాడేస్తారు. అదే బ్రేక్అవుట్స్ ఇంకా పెరగడానికి మెయిన్ రీజన్ అవుతుంది. మన స్కిన్ బ్యారియర్ వీక్ అయిందంటే స్కిన్ లోని వాటర్ త్వరగా బయటికి పోతుంది. అప్పుడు బాడీ కంపెన్సేట్ చేయడానికి ఇంకాస్త ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకే బయటికి ఆయిలీగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం డ్రైనెస్, టైట్నెస్ ఫీల్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఆయిల్ అంటే హైడ్రేషన్ కాదు. స్కిన్ కి వాటర్ బ్యాలెన్స్ కోసం హైలూరానిక్ యాసిడ్, గ్లిజరిన్ లాంటి ఇంగ్రీడియంట్స్ అవసరం. చాలా యాక్నీ కేసెస్ లో ప్రాబ్లం ఆయిల్ కాదు, హిడెన్ డీహైడ్రేషన్ కూడా ఒక రీజన్ అవుతుంది. డీహైడ్రేటెడ్ స్కిన్ కి సొల్యూషన్ ఎక్కువ ప్రొడక్ట్స్ కాదు, రైట్ ప్రొడక్ట్స్. జెంటిల్ క్లిన్జర్, లైట్ వెయిట్ మాయిశ్చరైజర్, డైలీ సన్ స్క్రీన్, ఇవే బేసిక్ గా సరిపోతాయి. హెవీ క్రీమ్స్ ఎక్కువగా వాడితే ఆయిలీనెస్ కంట్రోల్ లోకి రావడం కాదు, మరింత పెరిగిపోతుంది. మీ స్కిన్ ఆయిలీగా ఉంది కానీ స్టిల్ టైట్ గా అనిపిస్తుందా? అయితే మీరు రాంగ్ ప్రాబ్లమ్ ని ట్రీట్ చేస్తున్నారు కావచ్చు. ఆయిల్ తగ్గించడానికి కాదు, డీహైడ్రేషన్ కరెక్ట్ చేయడంపై ఫోకస్ పెట్టండి.